Today in India, agriculture is the source of livelihood for over 50% of the country's population and is thus central to India's economic development. With almost 17% contribution in the GDP, the agriculture sector remains a priority area for the government and policymakers. The seed is a key input for improving crop production and productivity. Another main cause of low agriculture productivity is the fragmentation of land. Here too, better quality seeds can be a critical enabler for efficient farming. Increasing the quality of seeds can increase the yield potential of the crop by significant folds, and this is one of the most economical and efficient inputs to agricultural development. One company realized the importance of providing quality seeds and has sown the seeds of change almost 2 decades ago. City Seeds India Private Limited is a private limited company incorporated on 17th August 2001. The company has a very strong research team with experienced breeders for maize, paddy, bajra, sunflower and vegetables. City Seeds has good hybrids suitable for different agroclimatic zones of India. The company has field locations in Guntur, Warangal and Nizamabad with a dedicated team of researchers. City Seeds is mindful of the changing needs of farmers and consumers to design and develop productive hybrids that excel in the market and fetch rewarding returns. Research and development is the core activity at City Seeds, the R&D facility at Tupran for the evolution of market competitive hybrids. The thoughtful efforts of the past are now contributing to the consolidation and sustainability of gains. Furthermore, the company has successfully launched several new hybrids in maize, paddy, bajra, sunflower and vegetables. కొన్ని సుమారు 30 సంవత్సరాల క్రితము లోకల్ వెరైటీ మేజ్ పెడితే 10-20 క్వింటాల కంటే ఎక్కువ పండించిన రైతు లేకుండే ఆ రోజుల్లో. తర్వాత రాను హైబ్రిడ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు ఈ హైబ్రిడ్ మీద అలవాటు పడి ఈ రోజుల్లో 40 క్వింటాలకు తక్కువ పండించిన రైతు లేకుండా ఉన్నాడు. ప్రస్తుతము 10 సంవత్సరాల నుంచి మేము సిరి కంపెనీ మేజ్ వాడుతున్నాం. ఆ సిరి కంపెనీలో 40-42 క్వింటాలు ప్రతి రైతు పండిస్తుండు. ఈ గిట్టుబాటుతో పాటు ప్లస్ ఏంటంటే పంట కూడా దిగుబడి వచ్చడం వలన రైతుకు హ్యాపీగా జీవిస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా మేము సిరీ సీడ్స్ 4429 ఈ మొక్కజొన్నను పండిస్తున్నాము. అన్నిటికంటే మంచి దిగుబడి ఈ సిరీ కంపెనీలోనే ఉంది. 4429 అన్ని సీడ్స్ కంటే ఇక్కడ చాలా బెటర్ దిగుబడి ఉంది. మేమందరం ఉమ్మడిగా పంటలు పండిస్తున్నాము. రైతులందరము గత 3 పంటల నుంచి మాకు మంచి దిగుబడి ఉంది. అన్నింటిలో కల్లా మాకు సిరీ సీడ్ చాలా నచ్చింది. బెటర్ దిగుబడి వచ్చింది సిరీ సీడ్స్లో. మేము గత 5-6 సంవత్సరాల నుంచి సిరీ సీడ్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం ఈ ఏరియాకి. దాంట్లో మొక్కజొన్న విత్తనాలు మెయిన్గా అమ్మేది, తర్వాత వరి విత్తనాలు, అన్ని ప్రోడక్ట్స్ విషయంలో రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా దిగుబడులు బాగా వచ్చి మంచి ఆదాయాలు వస్తున్నాయి. దానివల్ల మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది. మా రెప్యుటేషన్ అనేది కూడాను చాలా బాగా పెరిగింది దీనివల్ల. నేను గత 10-15 సంవత్సరాల నుండి మొక్కజొన్న పండించుతున్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరం నుండి సిరీ కంపెనీ విత్తనాలను వాడుతున్నాను. పోయిన సంవత్సరం వర్షాకాలంలో 4366 వేశాను, మంచి దిగుబడి వచ్చింది. పోయిన సంవత్సరం సిరీ కంపెనీ వారి రేసు విత్తనాన్ని వేశాను, చాలా 40 క్వింటాలు దాటింది. ఈ సంవత్సరం కూడా సిరీ కంపెనీ రేసును వేశాను. కండె కూడా వంగి గాలికి తట్టుకునే రకం ఇది, మంచి దిగుబడిని ఇచ్చే రకం. 45 క్వింటాలు దాటే అవకాశం కూడా ఉన్నది. నేను సిరీలో 4447 అనేది పోయినసారి వర్షాకాలంలో వేశాను.
కొంచెం దిగుబడి బాగా అనిపించింది. ఆ వర్షాకాలం ఆలోచించి ఇప్పుడు మళ్ళీ యాసంగిలో కూడా వేసాను. యాసంగి ఇంకా వర్షాకాలం కంటే దిగుబడి బాగా వచ్చేటట్టుంది. బెండు కూడా ఏం ఇడవకుండా గింజలు ఫుల్గా పెట్టాయి. మేము గత 6 సంవత్సరాల నుండి సిరి కంపెనీతో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాలానుగుణంగా సిరి కంపెనీ వారు ఒక 6-7 రకాల విత్తనాలను సప్లై చేయడం జరిగింది. అవి వచ్చేసి 40 నుండి 45 క్వింటాల దిగుబడి మరియు ప్రతి సాయిల్కు అనుగుణంగా వాటి హైబ్రిడ్ పనితనాన్ని చూపించి రైతుకు మరీ షాప్ దగ్గరికి వచ్చి సిరి రేస్ ఇవ్వగలరు, 4366 ఇవ్వగలరు అని అడగడం జరిగింది. నేను 10 సంవత్సరాల నుంచి సిరి సీడ్స్ కంపెనీ విత్తనాలు వేస్తున్నాను, బాగానే ఉంది. ఈ సంవత్సరం 4456 వేస్తున్నాను, తెగుళ్ళు ఏం కనబడట్లేదు, బాగానే ఉంది. దిగుబడి 45 నుంచి 50 వరకు వస్తుందని అనుకుంటున్నాము. ఇంకో రకం 4355 4 ఎకరాలు వేసాను, అవి కూడా తెగుళ్ళు ఇంతవరకు ఏం కనబడలేదు. ఇంకొక నెల రోజుల్లో క్రాప్ వస్తుంది, 45 నుంచి 50 వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము. రకం బాగుంది. మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ సిరి సీడ్స్ మొక్కజొన్న విత్తనాలని అమ్ముతున్నాము. విత్తనాలు క్వాలిటీగా వస్తున్నాయి, దిగుబడులు బాగా వస్తున్నాయి, రైతుల ఒపీనియన్ కూడా మంచిగా బాగుంది. Siri Seeds India Private Limited started in the year 2001. We have successfully completed 19 years in seed industry. We operate in about 19 states, starting from Tamil Nadu in the south to Jammu Kashmir in the north and Gujarat in the west to Assam in the east. We have started these companies with a motto to provide quality seeds to farmers. To remind this to everyone in our organization, we put our tagline as quality for prosperity. We at Siri Seeds promise farmers from seed to yield. That means from sowing to harvest. Our team of professional staff are involved from day-to-day activities for the farmers to guide and get the maximum yield. To support our DNA, that is quality, we have a strong R&D team, and our R&D was recognized by DSIR. Now the company is focusing on developing drought-tolerant and disease-tolerant hybrids in paddy, corn, bell millet and sorghum. At Siri, we always provide quality seeds to farmers. Siri means quality, Siri means wealth, Siri means prosperity. The long-term vision of the company is investing strongly in technology and marketing of seeds. To meet the complexity of customers' needs, Siri Seeds has invested in breeding and R&D to accelerate our rate of innovation to bring better products to markets faster. For a country like India, agricultural biotechnology is one of the most promising areas that can contribute to the overall objective of economic and social benefits to the farmers and society.